కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టును వారు సరిగా నిర్మించి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేదే కాదని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ 3 బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ నివేదిక మేరకే చర్యలు తీసుకుంటున్నామని పునరుద్ఘాటించారు. రూల్స్ ప్రకారం పద్ధతి ప్రకారమే ముందుకు పోతున్నాము. మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. భారత ప్రభుత్వం యొక్క నిపుణులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు లిఖిత పూర్వకంగా మాకు ఇచ్చిన సలహా మేరకు ముందుకు పోతున్నాము. ఆ 3 బ్యారేజెస్ టెస్టింగ్ చేసి టెస్టింగ్ కూడా పూర్తి చేస్తున్నాం. ఐఐటి బాంబే అండ్ ఆఫ్రి ఇండియాతో దాన్ని రిహాబిలిటేషన్ వర్క్స్ డిజైన్ చేయించి పనులు మొదలుపెట్టి ఎంత తొందరగా వీలైతే తొందరగా బ్యారేజెస్ పనులు తీసుకొస్తాం. నీళ్లు ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాము. అసలు మీ హయాంలోనే కూలిపోయింది, మీరు సరిగ్గా కడితే ప్రాబ్లం కాదు కదా. అసలు నాసిరకం ఎవరు కట్టమన్నారు? బ్యారేజీలో 2-3 టీఎంసీ స్టోరేజ్ చేయాల్సిందే 10 టీఎంసీ స్టోరేజ్ చేసి ఎవరు చెప్పిన? వాళ్ళకి కూలిపోవడానికి కారణం వాళ్ళే. వాళ్ళు ప్రశ్నించడం ఇది విడ్డూరంగా వింతగా ఉంది. నేను మళ్లీ ఎన్డీఎస్ఏతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటాం.